దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 5వ రోజు పారాయణ ప్రారంభము. 37వ అధ్యాయము. వేదచోదిత ధర్మములు. సిద్ధుడు నామధారకునకు వేదచోదిత ధర్మములనిట్లు తెలుపుచున్నాడు. పూర్వమొక గ్రామమునందొక బ్రాహ్మణుడు గలడు. అతడు తనకున్న దానితో తృప్తి నొందుచు వైదిక ధర్మములను ఆచరించుచు జీవనమునరించుచుండెను. ఆ మహనీయుడు పేదతనమునకు గురి అయినను దాన ధర్మములకని ఇతరులను ఆశ్రయింపక కాలమును గడుపుచుండెను. తెలిసియో తెలియకయో నెవ్వరైనా తన ఇంటికి భోజనమునకని వచ్చిన వారికి తనకున్న దానితో తృప్తి నొందించి గౌరవించెడివాడు. ఆయన భార్య గయ్యాళి సమారాధనమునకని సంతర్పణములకని బ్రాహ్మణ భోజనములకని యా బ్రాహ్మణుడు వెళ్ళకుండుటయేగాక తన భార్యను సహితము పంపెడివాడుగాడు. ఆయమకది ప్రాణాంతకముగా నుండెడిది. విందు భోజనములారగించి వచ్చిన ముత్తైదులను చూచి వారి సుకృతమును గొనియాడుచు తన ప్రారబ్ధమును నిందించుకొనుచు ధనమగనిపై మండిపడెడిది. ఆయమ నోటి యందు శనియున్నవాడని ఇరుగు పొరుగమ్మలక్కలతో చెప్పుకొనిడిది. భార్య మగనితో నప్పుడప్పుడు ఏమండి నాకీ జన్మమునకు కూటి సుఖమే లేనట్లు గదా, ఎందరెందరో వచ్చి పంచభక్ష పరమాన్నములను భుజించి సంభావన గైకొనుటకు రమ్మని మిమ్ము ఆహ్వానించినను మీరు గదలరు, నన్ను గదలనివ్వరు. మీరు ముక్కు పట్టుకొని అనుష్ఠానమునకని కూర్చుండి నా నోటికి గడ్డ కొట్టుచున్నారు. ఇది ఏమి న్యాయమో? ఊరివారులు ఆహా ఆహా పాయసమట భక్ష్యములట జిలేబీలటయని చెప్పుచుండ నాకు నోట నీరూరుటయే గాని నాలుకపై నిడుకొని రుచు చూచు భాగ్యము లేదాయే. ఊరి వారందరూ సుష్టుగా భుజించి తాంబూలము దక్షిణలు చీరలు రవికలు గొనివచ్చుచుండ మీరు నన్నిట్లేలా నిర్బంధము చేయుచుంటిరి. ఇంతకు నా కర్మమే మిమ్మిట్లాడించుచున్నది. మీరెంత మంత్రానుష్ఠాన పరులైననేమి భోజనములకు సరిసాటిగా వెళ్ళకూడదా ఏమి అని వాపోవునప్పుడు భర్త భార్యతో పరాన్నమును గుడుచుట పాపమని ముక్తసరిగా బలికి యూరకుండును. ఇట్లుండనొక నాడొక ధనవంతుడు బ్రాహ్మణ సమారాధనమని ఆ దంపతులను ఆహ్వానించెను. బ్రాహ్మణుడు దేవుని గది అందున్నందున గయ్యాళి ఆ పిలుపునందుకొని భర్తతో సమారాధనము సంగతి తెలిపెను. యథాప్రకారమా విప్రుడు తాను వెళ్ళుట అసంభవమని తెలిపెను. గయ్యాళి తన భర్తగారు వచ్చుటకు వీలు లేదు, తాను మాత్రము వచ్చేదనని సమాధానము తెలుప, నా వచ్చినవాడు దంపతి పూజలకిరువురును రావలయును, ఒకరిని విడిచి మరి ఒకరు వచ్చిననేమి లాభము? దంపతులిరువురు వచ్చినచో భోజనమిడి వస్త్రములనిరువురకు నొసంగుదుమని పల్కెను. ఆయమ హతాసురాలైనది. తన మగనికి తెలియదు, తాను చెప్పినా వినడు. ఈ సదవకాశమును వదలుకొనరాదని నిశ్చయించుకొని శ్రీ గురుదేవుల సముఖమునకేగి తన వృత్తాంతమును వెల్లడించెను. స్వామివారాయమ భర్తను రావించి, అయ్యా, ఊరిలో జరుగు సమారాధనములకు వెడలకుండుటెందులకు? నీ భార్యకు పరాన్నమనిన పరమ సంతోషముగానున్నది. నీవును ఆయమ అభిమతముపై విందు భోజనములకు వెడలుచు భార్య నేల సంతోష పెట్టుకున్నావు అని ప్రశ్నింప, నందులకా విప్రుడు స్వామివారితో పరాన్నమును గుడుచుట పాపమును గుడుచుటయే, అందుకే నేనింతకాలం ఎచ్చటికి నీ బోలేదు. ఇక మీ చిత్తమెట్లో ఎట్లే ఎగుగాక అని నమస్కరించెను. ఆనాటి బ్రాహ్మణ సమారాధనమున కాదంపతులిరువురు బయలుదేరిరి.
గయ్యాళికి ముఖము విప్పారినది, నోట నీరూరుచుండెను. పిండి వంటల ఘుమఘుమలు నాసాపుటములకెక్కి హాయి నొందించుచుండెను. ఎప్పుడరటి ఆకులు వేసి వడ్డించెదరు, ఎప్పుడు సంతృప్తిగా భుజించి సంభావనలు తాంబూలము తీసుకొని చీర రవికెను తెచ్చుకుందునని తహతహలాడుచుండెను. వంటలు పూర్తి అయినవి, వడ్డనలు సాగుచున్నవి. ఇంతలోనొక కుక్క వచ్చి అన్నపురాసిని ముట్టి తినుచుండుట నియమ కన్నులారా గాంచినది. పాపమామె నిర్విణ్ణురాలై భర్తతో నా దృశ్యమును గూర్చి వివరించెను. ఇరువురును భోజనము చేయకుండగనే లేచి వచ్చి శ్రీ గురుదేవుల చెంత చేరిరి. శ్రీవారామెను చూచి, ఏమమ్మా, కడుపారా భుజించి వచ్చితివా? చీరా రవికెలు అందినవా? సంభావన దక్షిణలు తాంబూలము ముట్టినవా? నీ కోరిక తీరినది గదా అని ప్రశ్నించింది. ఆయమ ఖిన్నురాలై తల వంచి కొనినది. ఆ బ్రాహ్మణుడు, స్వామి, ఇంతకాలమునకు నియమము దప్పి తినని తన మనోవ్యధను వెల్లడించెను. అందులక స్వామివార బ్రాహ్మణునితో, ఇందువలన నీకే దోషం ఆపాదించదు. ఏలనన ధర్మ విరుద్ధముగా నీవు ప్రవర్తించలేదు కదా. దేవతా కార్యములయందును పితృకార్యములయందును బ్రాహ్మణులు దొరకని వేళల ఆహ్వానమును అందుకొని వెడలుటయందు తప్పేమియును లేదు అని పలక, నా భూసురుడు సంతసించి, స్వామి, బ్రాహ్మణుడయ్యున్నవాడెచట భుజింపదగును, ఎచట భుజింపకూడదో సెలవిండని ప్రార్థింప స్వామివారాతనితో నిట్లు తెలిపిరి. గురువు, మేనమామ, పేద పండితులు, వైదిక మార్గ ప్రవర్తకులు, అత్తమామలు తోడబుట్టినవారు వీరి ఇండ్లయందు భుజింపవచ్చును. కర్మలోపము గల ఎట్టి విప్రుని ఇంట భుజించిన నాడు గాయత్రీ జపమొనరించిన శుద్ధుడగును. తల్లిదండ్రుల సేవలు అందుకొనువాడు, భార్యాపుత్రుల నేర్పించి దాన ధర్మములు చేయువాడు, శస్త్రముల నమ్మి బ్రతుకువాడు, గర్విష్టి, కలహప్రియుడు, వెలివేయబడినవాడు, వంటలవాడు, వైశ్వదేవము చేయని బ్రాహ్మణుడు, ధనమును గైకొని మంత్రములను ఉపదేశించువాడు, క్రోధము గలవాడు, బ్రహ్మద్వేషి, భార్యను వదిలినవాడు, వెండి బంగారముతో నగలు చేయువాడు, దొంగ, భార్యకు లోకువయైనవాడు, పరస్త్రీ సంగమమునరించువాడు, గుర్రముల వ్యాపారము చేయువాడు, జూదగాడు, స్నానమొనరింపక భుజించువాడు, సంధ్యావందనమాచరింపనివాడు, భగవంతుని స్మరింపనివాడు, తల్లిదండ్రులకు తద్దినములు పెట్టనివాడు, ధనాశకు జపాదులొనరించువాడు, వడ్డీ వ్యాపారము చేయువాడు, నమ్మక ద్రోహి, స్త్రీహత్య గావించినవాడు, పక్షపాత బుద్ధి గలవాడు, అన్యాయవాది, స్వధర్మమును విడిచి పరధర్మమును ఆచరించువాడు, దురాశాపరుడు, గురువును నిందించువాడు, కూతురు నల్లుని బాధించువాడు, పుత్రులు లేనివాడు, ఔపాసనమునరించనివాడు, ప్రతినిత్యము పొరుగిండ్ల కూడు నాశించువాడు, పొట్టకూటికి కపటపు వర్తనము చేయువాడు, వీరల ఇండ్లలో మెతుకైనను ముట్టరాదు. ఎల్లవేళలా పరుల ఇండ్లయందు భుజించుట వలన తానొనరించిన పుణ్యము నశించుటయేగాక ఎన్న మిడిన వాని పాతకము జుట్టుకొనును, లక్ష్మివానికి దూరమగును. దర్శయగు సమయమున నితరుల ఇండ్లయందు భుజించిన యా నెలయందొనరించిన పుణ్యము దొలగును. మనుమడు పుట్టుదనక అల్లుని ఇంట భుజింపరాదు. గోదాన, భూదాన, సువర్ణదానములంత దోషప్రదము కావు. కాని గ్రహణ సమయములయందును సూతకమపుడును దానములు గ్రహించుట వలన దోషములొదవును. దుర్మార్గులు, రాజసేవకులు, చాకలివారు, వడ్ల కమ్మరి, కంసాలి, కళ్ళు ద్రాపువాడు, శూద్రులసగు దానములను గ్రహింపరాదు. భుజింపగూడని వారల ఇండ్లయందు భుజింపక తన ఇంటి యందు దానున్నవానికి దారిద్ర్యం ఉండనేరదు. అట్టివాడు భగవంతునకు ప్రీతిపాత్రుడగును. భగవదనుగ్రహమున కలిగిన వానికి కొదవ ఏమున్నది?
స్వకులోచిత ధర్మములను ఆచారములను పాటించు వారలకు దేవతలు వశ్యులగుదురు. ధర్మము తప్పిన వానికి నాచార విహీనునకు సంపదలు నశించును. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నరసింహ సరస్వతి స్వామి వారికి నమస్కరించి, గురుదేవా, బ్రాహ్మణులకు విధి విహిత కర్మములెవ్వి సెలవీయరే అని ప్రార్థింప శ్రీవారాతనితో, వత్స, ఒక పరాశర మహర్షి నైమిసారణ్యమునకు ఎత్తించెను. అచటనున్న ముని బృందమాయనను సత్కరించి, తాపసోత్తమ, సదాచారమును మంత్రమును గురువు వల్ల గ్రహింపవలయునని పూజ్యులు పలుకుదురు. కావున మేమనుష్ఠించు సదాచారములను మీరు మాకు సెలవీయవలనని వేడిరి. పరాశరుడు మునిలోకమునకిట్లు తెలిపెను. నియమము దప్పక ఆచారమును పాటించువానికి సర్వమును సిద్ధించును. విప్రుడు బ్రాహ్మీ ముహూర్తమున నిదురలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహములను, సనకాది యోగీంద్రులను, పితృదేవతలను, సప్త సముద్రములను, చతుర్దశ భువనములను, సప్తద్వీపములను, సప్తర్షులను స్మరించవలయను. పిమ్మట గోవునకు నమస్కరించి యాచమనం ఆచరింపవలయను. ఆపై మూత్ర విసర్జనాదులు అనురించి యాచమించి పరిశుద్ధుడు కావలయను. దుష్టులను గాంచినను, దుశ్శబ్దములను వినినను 2 మార్లు ఆచమనమునరింపవలయను. అట్లు వీలుగాని వేళలందు తన కుడి చెవిని తాకవలెను. కుడి చెవి అంద అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, సూర్య చంద్రులాదిగా గలవారలు గలరు. దక్షిణ కర్ణమును స్పృశించుట వలన నాచమన ఫలితము కలుగును. అటు పిమ్మట వేదమంత్రములనైనను, భగవద్ధ్యాన శ్లోకములనైనను సూర్యోదయ పర్యంతము పఠింపవలయను. ఊరికి నైరుతి భాగమున దేవాలయములు, పవిత్ర స్థలములు, ఫలవృక్షములు, జల ప్రదేశములు, పసరిక బయళ్ళు లేని చోట మల విసర్జనమునరింపవలెను. అట్టి సమయమున యజ్ఞోపవీతమును దండవల వేసుకొని తుండు గుడ్డను తలకు జుట్టుకొనవలెను. ఇటునటు చూడరాదు. ఆకాశము వంక కన్నెత్తి చూడరాదు. పగటి వేళల ఉత్తరాభిముఖముగను, రాత్రి వేళల దక్షిణాభిముఖముగను కూర్చుండవలెను. పిదప శుచి అయి ఆచమనమునరించి కులదైవమును స్మరింపవలెను. దంతవధానమును ఆచరించి స్నానమునరింపవలెను. స్నానము సర్వసిద్ధి ప్రదాయకము. స్నానము వలన తేజస్సు, బలము, ఆయువు, ప్రజ్ఞ వృద్ధి చెందును. స్నానము వలన దుస్వప్న దోషములు తొలగి శోక దారిద్ర్యములుడుగును. బ్రహ్మచారులు ఉదయమునను, గృహస్థులు ఉదయము మధ్యాహ్నమునను, వానప్రస్థులు, యతులు 3 వేళల స్నానమునరింపవలెను. నీరు లభించని ప్రదేశముల యందును, రోగపీడితుడై ఉన్నప్పుడును అపోహిష్టాయను మంత్రముచే ముమ్మారు మార్జనమునరించుకున్న మంత్రస్నానమగును. విష్ణునామ సంకీర్తనము వలన మానసిక స్నానమగును. గురుదర్శనమునను, తల్లిదండ్రుల పాదోదకములను నెత్తిపై జల్లుకొనిన తీర్థ స్నానమగును. పురుడు, మైల వచ్చినప్పుడు శ్రాద్ధ దినములయందు, వ్రత దినములయందు వేడినీళ్ల స్నానము గూడదు. వివాహాది శుభకార్యములయందు చల్లనీళ్ల స్నానము తగదు. నదీ ప్రవాహములయందు ప్రవాహమునకు అభిమతముగను, తటాకాదులయందు తూర్పుముఖముగను మౌనము పాటించుచు స్నానమాచరింపవలయను. ఆదివారం అభ్యంగనము చేయుట వలన రోగభయము, సోమవారమున కాంతిహీనత, మంగళవారమున మృత్యుభయము, బుధవారమున లక్ష్మీ ప్రాప్తియును, గురు శుక్రవారములయందు సంతాన నష్టము, శనివారమున సంపత్ప్రాప్తియును గలుగును. చినిగిన బట్టలను శరీరము పైన ఉంచరాదు. ఉపవస్త్రము లేక కట్టుడు పంచెతో నుండరాదు. తెల్లని వస్త్రములను ధరించవలయును. అభ్యంగనం ఆచరించిన నాడు భస్మమును ధరింపరాదు. ఇతర సమయములయందు భస్మధారణము విధిగా పాటింపవలయును. ప్రాతః సంధ్యావందనము నక్షత్రములుడుగక మునుపే సలుపుటయుత్తమము. చుక్కలు లేక సూర్యుడు రాకమునుపు చేయుట మధ్యమము. సూర్యోదయానంతరము వార్చిన సంధ్యావందనం అధమము. సాయం సంధ్యావందనము సూర్యుడుండగనే సలుపుటం ఉత్తమము. సూర్యుడు అస్తమించిన వెనుక వార్చుట మధ్యమము. నక్షత్రము లగుపడుచున్నప్పుడు ఆచరించుట యధమము.
మధ్యాహ్నిక సంధ్యావందనము సకాలముననే సల్పవలయును. అర్ఘ్య ప్రధాన విషయమై తెలుసుకొనవలసినదేమన, మందేహులను రక్కసులు 33 కోట్లు గలరు. వీరు సూర్యుడు దొయంపకుండా నడ్డగించెదరు. గాయత్రి మంత్రపూతమౌ నర్ఘ్య ప్రధానమా రాక్షసులను సంహరించును. రాక్షస సంహారమున గలుగు పాపము అసావాదిత్యో బ్రహ్మ ఎను మంత్రమును ఉచ్చరించుచు ప్రదర్శనమునరించిన నివృత్తియగును. 3 వేళల యందు అష్టోత్తర శతము గాయత్రి మంత్రమును జపించుట సామాన్యము. సహస్ర గాయత్రీ జపము వలన నుపపాతకములు తొలగును. 1,000,000 పర్యాయములు గాయత్రీ మంత్రానుష్ఠానమునరించిన సర్వపాపములు నిర్మూలనమగును. తుమ్ము, ఆవులింత, దగ్గు, ఆపానవాయువును వదలుట మున్నగునవి జపము సలుపునప్పుడు వచ్చిన కుడి చెవును తాకవలయును. జపమునరించునప్పుడు మౌనమును వహించవలయును. స్వజాతీయులతో విధిలేక మాట్లాడవలసి వచ్చిన తద్విష్ణోహో అను మంత్రమును పఠించిన జాలును. సంధ్యావందనమాచరించిన పిదప విధి విధానముగా నౌపాసనము చేయవలెను. బ్రహ్మ యజ్ఞము, వైశ్యదేవము బ్రాహ్మణునకు అవశ్యాచరణీయములు. వసురుద్రాదిత్య దేవర్షి పితృతృప్తికై తర్పణమిడవలయును. దీపావళి నాడు యజ్ఞోపవీతమును సవ్యముగానైనను వైచికొని యమునకు, ధర్మరాజునకు, మృత్యువునకు, అంతకునకు, వైవస్వతునకు, కాలునకు, సర్వభూత శయునకు, ఔదుంబరునకు, దమ్నునకు, నీలునకు, పరమేష్టికి, వృకోదరునకు, చిత్రునకు, చిత్రగుప్తునకు 3 దోసిళ్ల నీళ్లు వదలవలయును. ఇట్లొనర్చిన వారికి పాపపీడయు, రోగబాధయు, శనివేధయు, అపమృత్యు భయమును నుండబోవు. ప్రతి సంవత్సరము మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మతర్పణమునరించిన వారికి ఆ సంవత్సరమునందొనరించిన పాపములెల్లా తొలగిపోవును అని శ్రీ గురుదేవుడు బ్రాహ్మణునకు తెలిపెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 37వ అధ్యాయము సంపూర్ణము.